తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేయాలనేటటువంటి నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం జరిగింది. ఆ కులగణనకు సంబంధించి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పేరుతోటి చేయడం జరిగింది. దాని రిపోర్టుని ఫిబ్రవరి 4వ తారీఖు నాడు క్యాబినెట్ ముందుకు రాబోతుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ రిపోర్ట్లో ఇప్పటి వరకు ప్రాథమికంగా వెల్లడైనటువంటి సమాచారం ప్రకారంగా అభ్యంతరాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే, రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి జనాభా శాతాన్ని లెక్క తేల్చేటప్పుడు బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు అంటే సహజంగా మనం చెప్పేటటువంటి మాట ఏంటంటే బీసీలు 50% కంటే ఎక్కువ ఉంటారని చెప్తుంటే, ఈ సమగ్ర కుటుంబ సర్వే దీని ప్రకారంగా 46% ఉన్నారనేసరికి ఈ సర్వే పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వే శాస్త్రీయంగా జరగలేదని, ఈ సర్వే కరెక్ట్ అయినటువంటి సమాచారాన్ని తీసుకోలేదని, దీనికి శాస్త్రీయత లేదు కాబట్టి ఆమోదయోగ్యం కాదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ప్రాథమికంగా వెల్లడి చేస్తున్నటువంటి రిపోర్ట్ ని గనక పరిశీలించినప్పుడు దీంట్లో ప్రభుత్వం తనకు అనుకూలమైనటువంటి ఫిగర్స్ ఇచ్చారనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇది బలహీన వర్గాలను మరింత బలహీనం చేసేటటువంటి కుట్ర దాగి ఉంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఈ అభిప్రాయానికి బలహీన వర్గాలు వచ్చారనంటే, కేవలం 46% మాత్రమే జనాభా ఉంది అని చెప్పటంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి ప్రామిస్ చేశాం కాబట్టి, వాళ్ళు 46% ఉన్నారు కాబట్టి మేము 42% ఇస్తున్నాము అని ప్రభుత్వం తన గొప్పలు చెప్పుకోవడానికి ఒక విధంగా ఉపయోగించుకోవటం అయితే, రెండోది ఏంటి అని అంటే, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళ జనాభా శాతంలో పెద్దగా తేడాలు ఏమీ లేవు. కానీ వాళ్ళు 40% ఉంటే మిగతా ఉన్నటువంటి 60%లో 15% అగ్రవర్ణాలకు కేటాయిస్తే మిగిలినటువంటి 45-46% మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పటంలో మరొక కుట్ర కోణం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో 2021 నుండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. శాస్త్రీయత ఈ సర్వేలో లేదు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పటి ప్రభుత్వం 2015లో సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్ 51.1% బీసీలు ఉన్నారు అని చెప్తే, ఇవాళ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అంటే ఒక దశాబ్దం తరువాత బీసీల జనాభా పెరగలేదా? బీసీల యొక్క జనాభా శాతం ఎట్లా తగ్గుతుంది అనేటటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ మన ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రభుత్వమే సర్వే చేసింది, ఇక్కడ కూడా ప్రభుత్వమే సర్వే చేసింది. అప్పుడు సర్వే చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 51% ఉన్నారని మీ సర్వేలోనే తెలితే, ఇప్పుడు మీరు చేసినటువంటి సర్వేలో 46% ఉన్నారు అని ఎట్లా తేలుతుంది? ఒక దశాబ్దం తరువాత జనాభా సహజంగానే పెరుగుతుంది. అది ఏ వర్గాలకు సంబంధించినటువంటి జనాభానైనా సహజంగా పెరిగేటటువంటి అంశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము తక్కువ చేసి ఉద్దేశపూర్వకంగా చెప్పటాలో ఉన్నటువంటి మర్మం ఏంటనేదే ఇవాళ బీసీలు వ్యక్తం చేస్తున్నటువంటి ఒక సందేహం. చాలా కీలకమైనటువంటి మేము లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరం ఏంటంటే, 2011 జనాభా లెక్కల ప్రకారంగా దేశవ్యాప్తంగా జరిగేటటువంటి జనాభా లెక్కలే, దానికి శాంటిటీ ఉంటుంది. దాని ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 3,51,00,000 జనాభా ఉంటే 10 సంవత్సరాల తరువాత ఇవాళ మేము 3,54,00,000 జనాభా ఉంది అని అంటే, అదనంగా పెరిగిన జనాభా ఈ 10 సంవత్సరాల్లో 3 లక్షలేనా? ఇది చాలా మెదళ్లలో మొలకెత్తుతున్నటువంటి ప్రశ్నగా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. వాస్తవంగా ఇవాళ రఫ్ గా లెక్క వేసిన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,10,00,000 ఉంటుంది. 4,10,00,000 జనాభా ఉన్న దగ్గర మీరు కేవలం మీ సర్వే ప్రకారంగా 3,54,00,000 అని చెప్పటం అనంటే ఏంటి దీంట్లో ఉన్నటువంటి అర్థం? ఇది ఒక అంశం అయితే, మేము ఇంకొక అభ్యంతరాన్ని లేవదీస్తున్నాం. ఆ అభ్యంతరం ఏంటి అనంటే, ఇటీవలనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో 3,35,00,000 ఓటర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. మీ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3,54,00,000 జనాభా ఉందని అంటే కేవలం ఓట్లు లేనటువంటి వాళ్ళు 19 లక్షలేనా? మీరు ఏ లెక్కలు ఏ సంఖ్యాపరమైనటువంటి క్యాలిక్యులేషన్లు తీసుకున్నా మీ సర్వే రిపోర్టు తప్పుల తడకగా ఉంది అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 134 బీసీ కులాలు ఉంటే ఇవాళ మీరు ఇచ్చిన జనాభా శాతం ఎంత? 46%. కానీ 18 కులాలు ఉన్నటువంటి అగ్రవర్ణాల శాతం ఎంత ఇస్తున్నారు? 15.75% ఇస్తున్నారు. మీరు అదే 14 కులాలు ఉన్నటువంటి మైనార్టీలది ఎంత ఇస్తున్నారు? కేవలం 10% ఇస్తున్నారు.
అంటే దీంట్లో కులాల సంఖ్య పరంగా చూసినా ఎక్కువ ఉన్నటువంటి బీసీలు, జనాభా సంఖ్య పరంగా ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు, శాత పరంగా చూసినా కానీ ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు, మరి మీ సర్వేలో ఎంత విచిత్రమైనటువంటి ఏ లెక్కలకు అందనటువంటి ఒక క్యాలిక్యులేషన్ తీసుకొచ్చి ఇవాళ ప్రజల ముందు పెట్టడం అంటే ఇది కంప్లీట్ గా బీసీ సమాజాన్ని అగౌరవపరిచినట్లుగానే చూడాలి, మోసం చేస్తున్నట్లుగానే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.